హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం. ఫెస్టివల్ సీజన్లో మరో స్వీట్ వెరైటీ కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దాం. కజ్జికాయలు అంటే మన పెద్దవాళ్ళకి చాలా ఇష్టం. మన పిల్లలు కూడా తినేటట్లు డ్రై ఫ్రూట్స్తో చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కజ్జికాయల్లో వేసే స్టఫ్ ప్రిపేర్ చేయడానికి ఇంగ్రీడియంట్స్: పల్లీలు, నువ్వులు, బాదం, పచ్చి కొబ్బరి, జీడిపప్పు, బెల్లం, రవ్వ అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకోవాలి. పల్లీల్ని వేపి పొట్టు తీసి ఉంచుకోవాలి. స్టవ్ మీద పాన్ తీసుకుని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి రవ్వని బాగా వేపుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచుకుని మాత్రమే రవ్వని వేపుకోవాలి. లో ఫ్లేమ్లో రవ్వని మాడకుండా కదుపుతూ మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలి. కజ్జికాయల స్టఫ్ మొత్తం కలుపుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో వేపిన రవ్వని యాడ్ చేయాలి. అదే ప్యాన్లో స్టవ్ మీద సిమ్లో ఉంచి నువ్వుల్ని కూడా వేపుకోవాలి. నువ్వులు కొంచెం చిటపట అంటూ పైకి వచ్చే వరకు ఉంటే సరిపోతుంది. నువ్వుల్ని వేరే ప్లేట్లో తీసుకుని ఆరబెట్టుకోవాలి. కొబ్బరి ముక్కల్ని చిన్నగా కట్ చేసి మిక్సీలో వేసుకొని ఇలా కొబ్బరి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పొడిని ప్యాన్లో వేసి వేపుకోవాలి. నువ్వులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్. నువ్వుల పిండిని కూడా కజ్జికాయ పౌడర్లో యాడ్ చేసుకోవాలి. బాదం పప్పును కూడా మిక్సీ జార్లో మెత్తగా పట్టి కజ్జికాయ పౌడర్లో యాడ్ చేసుకుందాం. పొట్టు తీసి ఉంచిన పల్లీల్ని కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకుందాం. పల్లీ పౌడర్ని కూడా కజ్జికాయ పౌడర్లోకి యాడ్ చేయాలి. జీడిపప్పులు కూడా జార్లో వేసి మెత్తగా పొడి చేసుకొని కజ్జికాయ పౌడర్లో యాడ్ చేయాలి. కజ్జికాయ పౌడర్లోకి 2 స్పూన్స్ యాలకుల పొడి కూడా యాడ్ చేయాలి. మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్. కొబ్బరి పొడిలో తడంతా పోయి ఇలా పొడి పొడిగా వేగే వరకు బాగా ఫ్రై చేయాలి. కొబ్బరి కూడా బాగా వేగితేనే మంచి టేస్ట్. ఫ్రై చేసిన కొబ్బరిని కూడా కజ్జికాయ పౌడర్లోకి యాడ్ చేయాలి. కజ్జికాయ పౌడర్ని బాగా కలపాలి. తరిగి ఉంచుకున్న కప్పు బెల్లాన్ని కూడా ఈ కజ్జికాయ పౌడర్లో యాడ్ చేసి బాగా కలపాలి. కజ్జికాయ పౌడర్లో బెల్లం ఉండలు లేకుండా ఇలాగా చేత్తో చక్కగా కలుపుకోవాలి. పిండి టేస్ట్ చూసుకుని బెల్లం తగ్గితే కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక 1/2 కప్ నుంచి 1 కప్ వరకు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న పొడిని మనం జిప్లాక్ కవర్లో కానీ లేదా గ్లాస్ జార్లో కానీ ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా మనకి ఫ్రెష్గా ఉంటుంది. కజ్జికాయలన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకోకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి పిండి రెడీగా ఉంటే. కజ్జికాయల ప్రిపరేషన్కి మనం పిండిని కలుపుకుందాం. 1 కప్పు మైదా పిండిని ఇలా వెడల్పుగా ఉన్న పళ్ళెంలోకి తీసుకోవాలి. స్టవ్ మీద కడాయి ఉంచి నూనెను వేసి బాగా కాగనివ్వాలి. బాగా మరుగుతున్న నూనెని మైదా పిండిలో వేసి కలుపుకోవాలి. ఇలా గరిటతో ఒక 2 స్పూన్స్ నూనె వేసుకుంటే సరిపోతుంది. బాగా కాగిన నూనె వేసాం కాబట్టి చెయ్యితో కలపకుండా ఇలా స్పూన్తో కలుపుకోవాలి. నూనె కొంచెం చల్లారాక చెయ్యి పెట్టి వాటర్ వేసి పిండిని బాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ అన్ని పోసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. రెగ్యులర్ చపాతీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. పిండిని మరిగిన నూనెతో కలిపాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది. కజ్జికాయ రేకులు కూడా చాలా బాగా వస్తాయి. కజ్జికాయ రేకులు చేసుకోవడానికి పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ సైజు ఉండలు మీడియం సైజ్డ్ కజ్జికాయలకి సరిపోతాయి. ఉండల్ని బాగా రౌండ్గా చేసుకుంటూ ఈవెన్గా ప్రెస్ చేసి ఇలా ఉంచుకోవాలి. కజ్జికాయ పౌడర్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుని ఉంచుకోవాలి. ఒక్కొక్క ఉండ తీసుకుంటూ పొడిపిండి వేసుకొని ఇలా పొడిపిండితో అద్ది రేకుల్ని పల్చగా చేసుకోవాలి. కజ్జికాయ రేకులన్నీ చేసి పక్కన పెట్టుకుని ఒకేసారి మనం కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవచ్చు. కజ్జికాయ రేకులు ప్రిపేర్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు స్టఫ్ చేసుకుని కజ్జికాయలు ప్రిపేర్ చేసుకుందాం. కజ్జికాయలు ప్రిపేర్ చేయడానికి మౌల్డ్ యూస్ చేస్తున్నాను. మన పెద్దవాళ్ళు అయితే ఏ మౌల్డ్ లేకుండా చక్కగా చేత్తో కజ్జికాయల్ని అల్లేవాళ్ళు. కజ్జికాయలు చేసుకోవడానికి వాటర్ పొడిపిండి రెడీగా ఉంచుకోవాలి. ఈ మౌల్డ్ చుట్టూరు పొడిపిండిని రాసుకోవాలి.
పొడిపిండి రాసిన తర్వాత మౌల్డ్లో చపాతీని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. కజ్జికాయల పిండిని చపాతీ మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ పిండి అయితే సరిపోతుంది, కానీ ఒకటి ట్రై చేసి నెక్స్ట్ దానికి మనం యాడ్ చేసుకుందాం. చపాతీ చుట్టూరు వాటర్తో తడపాలి. ఇలా వాటర్ని యాడ్ చేస్తే కజ్జికాయలు చక్కగా అతుక్కుని విడలకుండా ఉంటాయి. మధ్యలో స్టఫ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మౌల్డ్ని ఇలా చక్కగా ప్రెస్ చేసుకోవాలి. చుట్టూరు వచ్చిన ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. కజ్జికాయ మౌల్డ్తో ఇంత ఈజీగా కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవచ్చు. షేప్ కూడా చక్కగా వస్తుంది. కొత్తగా ప్రిపేర్ చేసే వాళ్ళకి ఫస్ట్ 1 or 2 కొంచెం కష్టంగా ఉంటాయి, తర్వాత అలవాటు అయిపోతుంది. కడాయిని స్టవ్ మీద ఉంచి కజ్జికాయలకు సరిపడా ఆయిల్ వేసి బాగా కాగనివ్వాలి. కజ్జికాయలు వేసేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, బాగా పొంగుతాయి. కజ్జికాయలు వేగడానికి చాలా తక్కువ టైం పడుతుంది, సో చూసుకుని వేపుకోవాలి. గరిటతో 2 సైడ్స్ తిప్పుతూ కజ్జికాయల్ని వేపుకోవాలి. కజ్జికాయలు ఈ కలర్ వస్తే సరిపోతుంది. తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. కొంచెం టైం స్పెండ్ చేసి కజ్జికాయల స్టఫ్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వేడివేడిగా కజ్జికాయలు వేసుకుని తినచ్చు. పల్లీలు, నువ్వులు, బాదం, పచ్చి కొబ్బరి, జీడిపప్పు, బెల్లం, రవ్వ అన్ని హెల్దీ ఐటమ్సే యూస్ చేసాం. దాంతోపాటు సూపర్ టేస్ట్. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంటికి గెస్ట్ వచ్చినా లేదా చిన్నపాటి ఫంక్షన్ అయినా ఏ పూజ ఉన్నా సరే కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవచ్చు. కజ్జికాయలతో మీ మీల్కి మరింత కలర్ఫుల్, హెల్దీ, టేస్టీ కజ్జికాయలు తప్పకుండా ట్రై చేసి అందరినీ మెప్పించండి.